ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 2 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు. వ్యాఖ్యానాంశం లోపట వెలుపట. వ్యాఖ్యాన అంశం లోపట వెలుపట. వ్యాఖ్యానం: పాత గుడ్డకు మాసికగా క్రొత్త గుడ్డ వేయరు. ఆ పాత క్రొత్త గుడ్డలు సరిగా కలిసికోవు. పాత తిత్తులు కూడా క్రొత్త రసానికి పనికిరావు. ఈ రెండు మాటలు క్రీస్తులో నెరవేరుతున్నాయి. ఆయనను నమ్మితే అంగీగా నీతి వస్త్రం దొరుకుతుంది. అది కేవలం క్రొత్త గుడ్డ, దానిలో ఏ డాగు లేదు. భక్తుడు ఆ అంగీ వేసుకున్న తర్వాత కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాసినట్టుగా పాత్రుడుగానే తీర్చబడ్డాడు. అంతేకాదు, లోపల కూడా సంతోషానికి గుర్తుగా ద్రాక్షారసం పోయబడుతోంది. క్రీస్తు ఈ రెండు పనులు చేసేవాడు. వెలపట లోపటను కూడా సరిగా చేస్తాడు. నీతి వస్త్రం వెలుపట ధరించుకున్నామని అనుకోండి. అయితే అనుదినం దానికి తగినట్లు నడుచుకునే విధానం తెలియకపోతే ఎట్లా? చిక్కురాదా? వస్తుంది. కనుక దాన్ని సవరించటానికి లోపల కూడా నూతన స్వభావం జన్మిస్తోంది. దాని వలన రక్షణానందం, క్రొత్త శక్తి భక్తునికి చిక్కాయి. వెలుపట పాతవాడు కనిపించకుండేలా క్రీస్తు ద్వారా కచ్చడంగా దొరికిన పైబట్ట ఉంది. లోపల ఆ ద్రాక్షారసం పొంగుతోంది. అన్నిటిలో భక్తుడు ఆదరింపబడి ఉన్నాడు. ప్రియులారా, ఒక ప్రశ్న: ధరించుకొనవలసిన దానిని ధరించుకొని లోపల అనుభవించవలసిన దానిని కూడా అనుభవించారా లేదా? మీ జవాబు ఏమిటి? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.